అసంఘటిత భవన నిర్మాణ కార్మిక చైతన్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం మీర్పేట్ హెచ్బీ కాలనీ 4వ డివిజన్ ఇందిరానగర్ చౌరస్తా లేబర్ అడ్డా వద్ద అసంఘటిత భవన నిర్మాణ కార్మిక చైతన్య సంఘం మరియు హెచ్బీ కాలనీ పెయింటర్ అసోసియేషన్ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జై స్వరాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు కాసాని శ్రీనివాస్ గౌడ్, నల్గొండ రత్నం ఆర్ఎస్జే థామస్ హాజరయ్యారు. గోల్కొండ రత్నం ఆర్ఎస్జే థామస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మేడే జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి పెయింటర్స్ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గంధమల్ల మోహన్ అధ్యక్షతన వహించారు. అనంతరం జై స్వరాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా అసంఘటిత భవన నిర్మాణ కార్మిక చైతన్య సంఘం పెయింటర్స్ సంఘం సభ్యులకు సమస్త కార్మిక లోకానికి మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. గోల్కొండ రత్నం జై స్వరాజ్ పార్టీ విభాగ రాష్ట్ర అధ్యక్షులు స్టేజ్ని అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. కార్మిక విభాగం, పెయింటర్స్ అసోసియేషన్, ట్రేడ్ యూనియన్ సంయుక్తంగా ఇక్కడ చాలా ఘనంగా నిర్వహించారు. మేడే నేపథ్యము, మేడే ఏర్పాటుకు లేదా కార్మిక హక్కులు, కార్మిక సమస్యలపైన ఇక్కడ అంతా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. కార్మికులైతే ఏవైతే హక్కులు ఉన్నాయో వాటి కోసము ఈ ప్రభుత్వాలు మరిన్ని సదుపాయాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. వారి జీవితకాలం మొత్తం కూడా రాళ్ళు మోయటము, రంగులు వేయటము, గోడలు కట్టడము, ఇల్లు కట్టడము, రోడ్లు వేయటము తోటి గడుస్తుంది. వారి కుటుంబాలకి, వారి పిల్లల్ని మంచిగా చదివించుకోవడానికి స్కూలింగ్ సదుపాయం కల్పించటము, అదేవిధంగా వారి పిల్లల్లో ఉన్నత చదువులకు వెళ్ళే వారికి ప్రోత్సహించడము, ఆరోగ్యానికి అన్ని విధాల ఆదుకోవటము, ఏదైనా జరగరాని ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబాన్ని జీవితకాలం ఆదుకోవటము, అలాగే కొంత వయసు అయిన తర్వాత వారు పనిచేయలేని స్థితిలో ఉంటారు కాబట్టి వారికి కనీస పెన్షన్ విధానాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. అటువైపు పోరాటాలు జరగాలి, అటువైపు డిమాండ్లు రావాలి. కార్మిక వర్గం, అసంఘటిత కార్మిక వర్గం మరీ ముఖ్యంగా అనేక ఇబ్బందులకు గురవుతుంది. కాబట్టి వీరు చేసే పోరాటాలకి జై స్వరాజ్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటూ వారితో కలిసి పనిచేస్తూ వారి డిమాండ్ సాధన కోసం కృషి చేస్తుందని తెలియజేస్తున్నాం. మేడే మేడే అందరికీ శుభాకాంక్షలు. మన మేడే రోజున అందరం క్షేమంగా ఉండి ఇంకా ఐక్యతగా ఎదుర్కోవాలి. ఎక్కడికంటే అక్కడ మనం ఏ ప్రభుత్వానికైనా లోబడి లేము కాబట్టి మనకు వాళ్ళు లోబడి ఉంటారు కాబట్టి మనం భయపడేది ఏం లేదు. మన పరిస్థితి కోసమే మన పోరాటం సాగిస్తున్నాం కాబట్టి ఎవరికైనా మన సాయి శక్తులు అన్ని విధాలల్లా మనం ఒకటి, మనం ఎందుకైనా తెగాంచినాం కాబట్టి పనులకు మనం ఒక్కొక్క బిల్డింగ్ ఎక్కితే 20 ఫ్లోర్లు ఎక్కినాము, 60 ఫ్లోర్లు ఎక్కినాము, దేశాలు కూడా తిరిగి మనం చేసుకొస్తున్నాము. మనం ఏమంటే 20 ఏళ్ళ దుమ్ము దులిపి మన శరీరాలు ఖరాబ్ అవుతున్నాయి. మనం తిని దుమ్ము ధూళి బుక్కి బతికినామని మన కూళ్ళు మారట్లేదు, మన జనాలు మారట్లేరు, మన పిల్లలు కూడా అంత ఖరాబ్ అయిపోతున్నారు. కాబట్టి అందరికి, ప్రతి ఒక్కరికి నా చేతులెత్తి దండం పెడుతున్నా. నా మాట మీద మీరు వినండి. మీకు అందరికీ మనము ఇక్కడ ఐక్యతగానే పోరాడి మనం పోగొట్టుకునేది ఏం లేదు. మనం అందరం సమాజం ఒకటైతే ఎవరైనా మన దగ్గరికి రాగలుగుతారో. ఇంతవరకు ఏ ప్రభుత్వం చేసింది లేదు. ఏ ప్రభుత్వానికి దగ్గరికి మనం పోవాల్సింది, వాళ్ళ డీసీఎంలు మనం ఎక్కవలసి వస్తుంది. మన దగ్గరికి వాళ్ళు రావాలి. కాబట్టి మన పనులు గట్టిగా చేసుకోవాలి. మన వల్ల బీహారీ వాళ్ళు వచ్చి మన నిర్మాణం కోసమే కదా, ఈ రాష్ట్ర నిర్మాణం కోసమే కదా, మనం వేసిన రోడ్ల వల్లనే కదా జనాలు పోతుంది, మనం కట్టిన ఇళ్ల వల్లనే కదా జనాలు హాయిగా ఉంటుంది. మరి 60 ఏళ్ల తర్వాత మన కడుపుని ఎవరు చూడాలి? కాబట్టి మినిమం ఆనాటి అవసరాల దృష్ట్యా ఉండే విధంగా పెన్షన్ విధానాన్ని కూడా తీసుకురావాలనే డిమాండ్ని రానున్న రోజుల్లో పెడదాము. దానికి మీరందరూ కలిసి రావాలి. అదేవిధంగా మీకు ఎలాంటి వృత్తిపరమైనటువంటి లేదా
ప్రభుత్వపరమైనటువంటి సమస్యలు ఉన్నా లేకపోతే వాటికి సంబంధించిన ఇష్యూస్ని సాల్వ్ చేయాలనుకున్నా సుదీర్ఘ అనుభవం ఈ అసంఘటిత కార్మిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తి గోల్కొండ రత్నం గారు మీ వెంటనే ఉన్నారు. మీ సంఘం అధ్యక్షులు భిక్షపతి గారు కూడా ఇక్కడే ఉన్నారు, మోహన్ బాబు గారు ఉన్నారు. వీరి దృష్టికి తీసుకొస్తే అది ఏఎల్ఓ దగ్గర నుంచి లేబర్ కమిషన్ దాకా ఎక్కడికైనా అవసరమైతే మేము రావాల్సి ఉన్నదనుకున్నప్పుడు మేము కూడా అక్కడికి వస్తాం. ఇంకా కాదు ఇది పెద్ద సమస్య అనుకున్నప్పుడు మినిస్టర్ లెవెల్కి కూడా ప్రభుత్వ లెవెల్కి కూడా తీసుకుపోవడానికి జై స్వరాజ్ పార్టీగా మేము ఎప్పుడు మీ అంటా ఉంటాము, మీ అండగా ఉంటాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్మిక వర్గానికి మరొకసారి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేడే మేడే. మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలో పెయింటర్స్ అలాగే భవన నిర్మాణ చైతన్య కార్మిక సంఘం, జై స్వరాజ్ కార్మిక విభాగం సంయుక్తంగా మేడే ఉత్సవాల్ని నిర్వహిస్తున్నందుకు హౌసింగ్ బోర్డు కాలనీ పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గూడెం భిక్షపతి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గంధమల్ల మోహన్ బాబు గారు, ప్రధాన కార్యదర్శి ముక్కా రాజు గారు, జై స్వరాజ్ పార్టీ కార్మిక వింగు రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ రత్నం గారు, జై స్వరాజ్ పార్టీ కార్మిక వింగు సలహాదారు కృష్ణమోహన్ గారు, జై స్వరాజ్ పార్టీ కార్మికులు యాజమాన్యాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సందర్భంలో కార్మికులకు యాజమాన్యం యొక్క పోలీసులకి లేదా అక్కడ గూండాలకు జరిగిన సంఘర్షణలో కొంతమంది కార్మిక నాయకులు కొంతమంది కార్మికులు చనిపోయిన సందర్భంగా ఆ మేడే 1నే అంతర్జాతీయ మేడే దినోత్సవంగా జరుపుకుంటుంది ప్రపంచవ్యాప్తంగా. మనం ఈడ కూర్చుంటున్నామంటే అనేక మంది త్యాగాల ఫలితం. మనకి 8 గంటల పని దినాలు కల్పించిందంటే అనేక మంది మీలాంటి వ్యక్తులు ఆనాడు అనేక రకాలుగా పోరాటాలు చేసి ప్రాణాలు కోల్పోయి యాజమాన్యాలకు ఎదురుపోయి సాధించినటువంటి ఫలితాలు. అయినా సాధ్యమైనయా అంటే ఇంకా సాధ్యం కాలేదు. ఇప్పటికి శ్రమది ఎప్పుడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఉన్నది, ఈ హైదరాబాద్లో ఉన్నది, ఈ ఇందిరానగర్ కాలనీలో ఉన్నది. మీరు చేస్తున్నటువంటి కాంట్రాక్టుల వద్ద తీసుకుపోతారు, పని చేయించుకుంటారు, జీతం ఇస్తారు, అది ఆ రోజు కూలి ఇస్తారో ఇయ్యరో తెలవని పరిస్థితి. ఇవాళ ఇస్తే రేపు రారనే ఉద్దేశంతో వాళ్ళు ఇవ్వరు, మనని తిప్పుకుంటుంటారు. అక్కడ సదుపాయాలు ఉండవు, లేదా ప్రమాదాలు జరిగి కింద పడితే ఇమ్మీడియట్ సదుపాయాలు కల్పించడానికి రకరకాల సమస్యలు ఉన్న నేపథ్యంలో లేబర్ కమిషన్ కూడా కొన్ని నియమాలు పెట్టడము, లేబర్ కార్డులు ఇవ్వటం, మీకు కార్మికులకు యాజమాన్యాలు లేదా కాంట్రాక్టర్ల మధ్య కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885555 91008855.